హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీదూర భాష. మమ్మల్ని ఇంత మంచిగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున చాలా కృతజ్ఞతలండి. ఇలానే సపోర్ట్ చేస్తుంటే మీకోసం మంచి మంచి వీడియోస్ తీసుకొస్తాం. దోస్తులు, ఈ రోజు మన వీడియో ఏంటంటే మొగుడు వద్దు ప్రియుడే ముద్దు అనే సిరీస్ పార్ట్ 17 అన్నమాట. సరే సరే, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. అంతకంటే ముందు కొత్తగా మన వీడియోస్ ఎవరైనా చూస్తున్నంటే ప్లీజ్ దోస్తులు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అట్లనే మన సబ్స్క్రైబర్లు అందరూ కూడా వీడియో నచ్చితే చిన్న లైక్ చేసి హై పాయింట్స్ అని ఇవ్వడం అస్సలే మర్చిపోకండి. సరే సరే, వీడియోలోకి వెళ్దాం పదండి. అబ్బా, నిన్న నుంచి ఫోన్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ అని వస్తుంది. దేవుడా, జర కరుణించయ్యా, ఒక్కసారి ఫోన్ కలిస్తే ఒక్క మాట మాట్లాడి పెట్టేసా. దేవుడా, ఎందుకు ఇట్లా పరీక్షిస్తున్నావు నన్ను? దేవుడా, కలవాలి 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 కలవాలి. అమ్మ, రింగ్ అవుతుంది. ఎత్తుతే బాగుండు. అయ్యో, ఇన్ని రోజుల నుంచి స్విచ్ ఆఫ్ అని ఇంకిప్పుడేంది సడన్ గా? నేను దేవునికి మొక్కుతుంటే దేవునికి అర్థమైనట్టుంది, నన్ను అర్థం చేసుకొని అగో ఫోను మంచిగా చేపించినట్టుండు, కలవనిస్తుండు. అబ్బా, దబ్బున ఎత్తుతే బాగుండు. చిన్న, ఏం చేస్తున్నావు? దబ్బున ఫోన్ ఎత్తు చిన్న, నీతో మాట్లాడాలనుంది. నీ మాటలు ఒక్కసారి వినాలనుంది చిన్న. హలో. హా, చిన్న. చెప్పండి మేడం గారు, ఉన్నారా మరి? లేకుంటే ఎక్కడన్నా ఫ్లైట్ ఎక్కి పోయిర్రా? మలేషియా, దుబాయ్ ఎక్కడన్నా పోయిర్రా ఏంది? మొత్తం జాడ పత్తలేదు కదా మేడం గారు. అట్లా ఏం లేదు చిన్న. కాదు, నువ్వే జాడపత్తలేవు. నిన్న నుంచి ఫోన్ చేసి చేసి చచ్చిపోతున్నా. ఏమైనా స్విచ్ ఆఫ్ అని వస్తుంది. నిన్న నీకోసము ఆ చెరువు కట్ట కాడ నువ్వు వాకింగ్ వస్తావని నీకోసం ఎదురు చూసుకుంటా కూర్చున్నా. ఆడ కూడా నువ్వు కనిపించలేదు. మా మామయ్యతో మస్తు మాటలు పడ్డా తెలుసా చిన్న నీ కొరకు. నువ్వేమో గిట్ల మేడం గారు మీరు ఉన్నారా అని నన్నే రివర్స్ అడుగుతున్నావా? అరే, నువ్వు వాకింగ్ కాడికి వచ్చినవా? అదేంది గంత పొద్దుగల అంత దూరం ఎందుకు వచ్చినావు సరే నువ్వు? మరి ఏం చేయమంటారు సార్, నా బాధ నాకే ఉంది. నిన్ను చూడలేక ఒక్క నిమిషం గిట్ల ఉండలేకపోతున్నా. ఆ రోజు మధ్య నైట్ నిన్ను కలుస్తానంటే నా కోసం వెయిట్ చేస్తే మా ఇంటి ఇంకాల నేను టైంకి వస్తాన్న దాన్ని రాకపోతే నువ్వు ఎంత ఫీల్ అయినవో, చలికి చిమ్మ చీకట్లా ఏడ వెయిట్ చేస్తున్నావని చాలా ఫీల్ అయిన చిన్న. ఇక పొద్దున వరకు ఏడున్నవో ఏం కథనో మళ్ళీ ఫోన్ చేద్దామంటే మా ఆయన అస్సలు వండుకోలేదు. నాకు ఇట్లా కంటికి కునుకే లేదు ఆ రోజు. ఇక 5 గంటల వరకు నిద్ర పడతలేదని లేచి బయటకు వచ్చి ఇంట్లో పని అంతా చేసుకున్నా. అప్పుడు మా ఇంటోళ్ళందరూ చూసి మళ్ళీ ఫోన్ మాట్లాడుతుంది ఇంత పొద్దుగాలని తిట్టి పాడేయగలని దబా దబా ఇంట్లో పని చేసుకున్న చిన్న. గప్పటి నుంచి ఇప్పటి వరకు కంటికి కునుకే లేదు. నా పానం అంతా నీ మీదనే ఉంది. అటు కాకుండా నీ ఫోను చేసి మాట్లాడదామంటే స్విచ్ ఆఫ్. ఎందుకు చిన్న? నేను పిచ్చిదాన్ని గిడున్నా కదా, ఒక్కసారి కాకుండా ఒక్కసారి వేస్తుంది మాట్లాడాలేమో అని నీకు ఇంత నన్ను సోయి లేకుండా వచ్చిన చెప్పు. నా మీద స్విచ్ ఆఫ్ పెట్టుకున్నది ఎందుకు? అయ్యో సారీ మేడం, ఫోన్ ఖరాబ్ అయింది, ఫోన్ షాప్ ఇచ్చి వస్తే అగో 2 రోజులు చేసిండు. నాది ఏమైనా తప్పు ఉందా చెప్పు? ఆ టైంకి ఇవ్వకపోతే నేనేం చేయాలి? నువ్వేం చేస్తావు? ఏం చేయకు, మూసుకొనుండు, అన్ని జరిగిపోతాయి. అవ్వ, నాకు ఎంత కోపం వస్తుందంటే ఏం చేయాలో ఇట్లా అస్సలు అర్థమైతలేదు. ఇటు మా ఇంటోళ్ళు మాట్లాడే మాటలు పెట్టే టార్చర్ మామూలుగా లేదు. మా మామగాడు వాడు చెరువు కట్ట కింద నీ కోసం వచ్చినప్పుడు ఎన్ని మాటలు అన్నాడు తెలుసా? గా పెంటవ్వ ముసల్దాని ముందు నానా మాటలు అనరాని మాటలు అన్నీ అని మస్తు ఇజ్జత్ తీసినట్టు మాట్లాడింది తెలుసా? నాకైతే జన్మ జన్మకు గుర్తుండిపోతుంది ఆయన అన్న మాటలన్నీ. ఏ పోనీ సరి, ఇక మీ మామగానికి వచ్చేటివే గసొంటి మాటలు. పోనీ పోనీ, గాని మాటలు పట్టుకొని ఉంటావేంది నువ్వు? ఆడు అసొంటి గాయదోడని ఊరందరికి ఎరకనైనాయి. ఇంకా ఆయన గట్ల అన్నాడు, ఇజ్జత్ తీసిండు అని ఎందుకు మాట్లాడుతున్నావు? ఆడ అన్నదానికి ఏం పట్టించుకోకు, ఫీల్ కాకు. కానీ చెప్పు చెప్పు, కలుద్దామా వద్దా? ఈ అవ్వ, ప్రతిసారి కలుద్దాం అంటున్నావు, ప్లాన్ అంతా ఉల్టా పల్టా అయిపోతుంది. ఏంది మేడం, నీకోసం ఎదురు చూస్తున్నాడో తెలుసా? నీకంటే హస్బెండ్ ఉండు, మా పిల్లలు ఉన్నారు. ఇక అందరిని చూసుకుంటా మేనేజ్ చేసుకుంటా నిమ్మలంగా వండుకుంటావు, మంచిగా నిద్ర వస్తుంది, టైంకి తింటావు, మంచిగా ఉంటావు. నీకేంది? నాకు మెంటల్ ఎక్కుతుంది, నాకు మెంటల్ ఖరాబ్ అవుతుంది. తిన్న తిండి ఇట్లా లోపల పోతలేదు తెలుసా? అసలు నిద్ర అంటే నిద్ర పడతలేదు. కలుద్దాం చిన్న. నేనేమన్నా కలవను అని అంటున్నానా? నాకు కూడా చాలా ఇంట్రెస్ట్ ఉంది కలుద్దామని. ఏడ కలుద్దామో, ఏ టైంకి కలుద్దామో, వీళ్ళందరిని పెట్టుకొని మనకు కుదురుతుందా కుదరని పనా అని అదే టెన్షన్ పడ్డది చిన్న. సరే సరే, కానీ సంక్రాంతి పండుగ వస్తుంది, మరి ఏమైనా బట్టలు గిట్ల ఇప్పియమంటావా? ఇన్ని రోజుల సంది నాతో మాట్లాడుతున్నావు, నాతో కలిసిమెలిసి ఉంటున్నావు, కానీ ఒక్కరోజు ఇట్లా నా రూపాయి ఇట్లా తీసుకోలేదు. ఫోన్లో బ్యాలెన్స్ వేస్తాను ఇట్లా వద్దు వద్దు, మా ఆయన వేస్తాడు, మా ఆయన కోట్లాధికారి, మస్తు జీతం తెస్తాడు, ఆయన పైసలే మస్తు మాకు అని ఒక్క రూపాయి తీసుకోకపోతేవి. మరి ఈ సంక్రాంతి పండుగకు బట్టలన్నీ ఇప్పిస్తే జర రారాదు, పట్నం పోయి అక్కడక్కడ సినిమాలు షికార్లకు పోయొద్దాం. ఓ అవునా, నేను అనుకున్నట్టే నువ్వు మాట్లాడుతున్నావు చిన్న. మా ఆయనకు జీతం వచ్చింది, నిన్ననే ఇచ్చిండు పైసలు. ఆ పైసలు పెట్టుకొని పట్నం పోయి షాపింగ్ చేసుకొని వద్దాము అని అంటుండు. కానీ ఆయన ఎంత పోతే నా ఇజ్జత్ ఏమని ఉంటుందా? నా ఇమేజ్ అంతా డ్యామేజ్ అవుతుంది, గలీజ్ ఉంటుంది. అందుకే చిన్న, నువ్వు నేను కలిసిపోదాము. బండి మీద పోతే ఆ కిక్కే వేరుంటది. మంచిగా ఇంకొక ఫ్రాక్ ఉంది, ఆ ఫ్రాక్ వేసుకొని వస్తా చిన్న.
ఆ మరి నీ బిడ్డనే డిష్ పెడతావు. వస్తే రాని తీసుకొని పోదాం. ఆమెకు అంత తెలివి లేదు కదా, ఎవరెంబటి పోతున్నాము ఎక్కడెక్కడ పోతున్నాము అవన్నీ ఏం ఎరకలేదు కానీ వస్తే తీసుకొని పోదాం. చిన్న పిల్లనే కదా. నీ పైసలు వద్దు చిన్న, నీ పైసలు పెట్టి ఏం ఇప్పియకు నాకు. నువ్వు బతుకుతందుకే నీకు కష్టం ఉందంటే నీ పైసలు పెట్టి నాకు బట్టలు ఇప్పిస్తా అంటున్నావా? ఏమొద్దు ఏమొద్దు. మా ఆయన శాలరీ నిన్ననే పడ్డది, నిన్ననే పైసలు ఇచ్చిండు. చాలా పైసలు ఇచ్చిండు, మస్తు బట్టలు కొనుక్కొచ్చుకోర్రి అని అన్నాడు. ఏమొద్దు, ఆ పైసలు పెట్టి కొనుక్కుంటాం కానీ ఏదో షాపింగ్ కి నీతో పాటు వస్తే నాకు కిక్కే వేరుంటది, గట్ల కలిసినట్టు ఇట్లుంటది, మాట్లాడుకున్నట్టు ఉంటది అని అందుకే రమ్మంటున్న చిన్న. ఏమంటావు? అంతే అంటవా? ఓయమ్మో! ఏమో అమ్మా, నువ్వు ప్రతి ఒక్కటి ప్లానింగ్ బాగానే ఇస్తావు గానీ, తీరా వచ్చేసరికి మొత్తం అట్టర్ ఫ్లాప్ అయితదది గానీ, ఏమో మేడం, తీరా బయటికెళ్తున్నా, నీతోని కలుస్తా అన్నప్పుడే నాకు ఫోను చేసి చెప్పు. నేను చిటికలో వేడికి రమ్మంటే ఆడికి ఆలుతా గానీ, ఇగ ముందే చెప్పి ప్లాన్ సక్సెస్ అయితది పక్కా, నేను ఈడికొస్తా, ఆడికొస్తా అన్నావనుకో, ఎక్కడ కాకుంట అయితది సరి. ఇంగ నీ ఇష్టం. అవును, బయటికి పోవాలంటే మీ ఆయన, మీ అత్త నిన్నొక్కదాన్ని పిల్లని పట్టుకొని పొమ్మంటారా? అసలు బయటికి పంపిస్తారా చెప్పు? ఒప్పుకుంటారా? అస్సలు ఒప్పుకోరు నాకు తెలిసి. ఎందుకు ఒప్పుకోరు? ఒప్పుకుంటారు. మా ఆయన గురించి నీకు తెలిసే కదా, నేను ఏ మాట అంటే అదే అవునంటాడు. ఇంకా ఆయనతోని పెద్దగా అదేం లేదు, పక్కా ఒప్పుకుంటాడు. మా అత్తతోని గయ్యాలి దాంతోనే పెద్ద ఆలోచన ఉంది. అది వద్దంటే వద్దు, నీ పెళ్ళం ఒకతే ఎట్లా పోతుందిరా, పోతే నువ్వో లేకుంటే మా ఆడవిల్ల సంధి ఉంది కదా వాళ్ళ బిడ్డే, ఆమె వచ్చినాక అందరు కలిసి పోదుర్తి అని అంటుంది. ఇక మా ఆడవిల్లు వచ్చిందనుకో, ఓయమ్మో పైసలన్నీ కథం చేపిస్తుంది. అయినా వాళ్ళ ఎంబటి పైన తృప్తి గిట్టు ఉండదు, నాకు నిమ్మలంగా ఉండనియరు. పైసలన్నీ ఖర్చు పెట్టిస్తారు, వాళ్ళే కొనుక్కుంటారు. అందుకే నాకు నచ్చదు చిన్న. అందుకే నేను ఒక్కనే పోతా బావ అని మా ఆయనతో చెప్తే సరే సరే సాటుంగా పో అని చెప్పిండు. అందుకని మా ఆయన ఒప్పించుడు ఎంతసేపు కాదు కానీ మా అత్తకి ఎట్లా చెప్పి రావాలో, ఎట్లా చెప్పి బయట పడాలో అది ఒక్కటే ఉంది. సరే సరే, మీ ఆయన ఒప్పుకున్నాక ఇంకేంది? కాదే సరి. అయ్యో! సారీ సారీ మేడం గారు. కాదే అని అన్నా. చేసుకున్న మొగుడు ఇట్లా గిట్లా అనకుండొచ్చు కదా! సారీ సారీ. అబ్బా, ఏమైతుంది చిన్న, గసొంటివన్నీ కామనేలే. ఇక చేసుకున్న మొగుడు వేరు, నువ్వు వేరా. గసొంటివి ఆలోచిస్తేనే నాకు మైండ్ అంతా పిచ్చి లెక్కిపోతుంది. అబ్బా, గా కర్రోన్ని ఎట్లా చూసిర్రు, ఎట్లా నచ్చి నా మెడకు కట్టిర్రు, ఏం చేయాలరా బాబు, నాకు ఎక్కడ అర్థమైతలేదు. ఇంత అందమైన మగ పిల్లగాన్ని ఇచ్చిపెట్టి ఊర్లా గా కర్రోనికి అంట కట్టిర్రంటే నాకు ఏం కోపం వస్తుంది. ఇంకా పోనీ పోనీలే, ఏదో అయ్యింది ఏదో అయిపోయింది, అడ్జస్ట్ కావాలి గంతే. మమ్మీ, ఇక్కడున్నావా? ఆ, చెప్పు బేటా, ఇక్కడే ఉన్నా. ఏమైందమ్మా? కొద్దిసేపు అయినాక వస్తా, ఫోన్ మాట్లాడుతున్నా పెద్ద మమ్మీతోని, బయట ఆడుకోపోనా వస్తున్నా. మమ్మీ రావే, నాన్నమ్మ మీ మమ్మీ ఇక్కడ పోయింది చూసినా పోయి ఏం చేస్తుందో అని అంటుంది. రావచ్చు కదా, నీ లోపల ఉండి ఊకే ఫోన్ మాట్లాడుతున్నావు, అదే పెద్దమ్మతో మాట్లాడుతున్నావు కదా, బయట కూర్చొని మాట్లాడుకోవచ్చు కదా. అరే స్వీట్ అమ్మ, కొద్దిసేపు అయినాక మాట్లాడేసి వస్తా అని చెప్పిన కదా, నీకు వినిపిస్తలేదా నాన్న? నాడు మీ నాయనమ్మ ఏమేమి నేర్పుతుందో, మీ అమ్మను అట్లా చేయాలి ఇట్లా చేయాలి, ఫోన్లు మాట్లాడనియొద్దు అని గట్టిగా ఏమేమి నేర్పిస్తుందో, అందుకే ఇట్లా మాట్లాడుతున్నావు. మా మమ్మీ ఏం చేస్తలేదు, ఉత్తగానే కూర్చుంది, కొద్దిసేపు అయినాక వస్తుందంట అని చెప్పుకో. అబ్బో, బాగా నేర్పుతారు కదా చిన్నపిల్లలకి ఇట్లా. ఎప్పుడు నాన్నమ్మ తిడతావు, డాడీని తిడతావు, తాతని తిడతావు, నన్ను కూడా తిడతావు, లాస్ట్కి నీకున్న పని ఉంది మమ్మీ. ఆ, చెప్పండి సార్ ఇంకా. చెప్పాలి మేడం. నాకు రేపటి సంగతి ఏందో అర్థమైతలేదు. మరి నువ్వు వస్తాట రానట్ట నీ మీద నమ్మకం పెట్టుకోవాలా లేదా నాకు? ఇంకా కింద మీదనే అయితుంది. మరి ఎట్లొస్తారు ఏం కథ? గట్టిగా చెప్తే నేను ఏదో ఒకటి ఫిక్స్ అయితా కదా! ఎన్నిసార్లు చెప్పాలి చిన్న, వస్తా అని చెప్పిన కదా, పోదాం. మా ఆయన ఒప్పుకున్నాక ఇంకా ఎవరి పర్మిషన్ నాకు ఎందుకు చెప్పు. అవును కానీ ఈ మధ్య మా ఆయన నేను చెప్పిన మాటలు ఈజీగా నమ్ముతుండు, నేను చెప్పినట్టే చేస్తుండు ప్రతి ఒక్కటి ఇట్లా. అవును చిన్న, మీ అమ్మ కొందరికి మరుగు మందు పెట్టి మారుస్తుందంట, ఈ కథ నిజమేనా? ఇట్లా అడుగుతుందని ఏమనుకోకు చిన్న, సారీ. ఆ! నిజమే. నిజమే. ఇగ నిజమే అన్నాక ఇగ నన్ను గిట్ల గిట్లనే మలుపుకున్నావా అని గా డౌట్ రావచ్చు నీకు. ఇగ అదంతా వేస్టు. ఇగ నీకు నేను నచ్చినా, నాకు నువ్వు నచ్చినావు, ఇదంతా నార్మల్‌గానే అయిపోయింది గానీ, ఇగ మా అమ్మకు అలాంటివి అప్పటినుంచి ఇగ వస్తాయంట. మాకు గిట్ల అంత ఐడియా లేదు. ఏమో ఇగ ఎవరెవరికా చేసుకుండ్రో మాకు తెలవదు గానీ, అయినా దాని గురించి నీకెందుకు సరి? ఆ, ఏం లేదు ఏం లేదు. ఇక మా ఇంట్లో అందరూ నాకు అనుకూలంగానే ఉన్నారు కానీ మా అత్త మా మామ ఇద్దరు చాలా ఓవర్ యాక్షన్ చేస్తుర్రు. గాళ్ళకి ఏమన్నా మరుగు మందు దొరుకుతుందా మలుపుకొని కానీ గదే చూస్తున్నా. మీ అమ్మతోని జర ఏదేదో చెప్పి మాట్లాడి జర తీసుకొచ్చి రాదు, వాళ్ళకి పెడితే మొత్తం సెట్ అయిపోతది. ఏ వద్దు వద్దు సరి, అలాంటి పాపాలు మనకొద్దు. అలాంటి జోలికే మనం పోవద్దు గానీ, ఏదో కొన్ని రోజులు మనకి ఇంట్రెస్ట్ ఉంది. మనకు ఇక నువ్వు ఆగుతలేవు, నేను ఆగుతలేను కాబట్టి కొన్ని రోజులు నడిపిద్దాం అంతే. ఇంగ తర్వాత ఇగ నీ సంసారం నీకైతది, నా సంసారం నాకైతది గానీ, ఏదో కొన్ని రోజులు ఎంజాయ్ చేద్దాం గంతే గానీ, ఇవన్నీ మరుగు మందులు పెట్టుడు, మలుపుకునుడు గవన్నీ మనకొద్దు.
అంతే అంటవా చిన్న, మా అత్త అనే మాటలు చాలా టార్చర్ పెడుతుంది తెలుసా నన్ను. నిజంగా మా మామయ్య అయితే ఇంకా సూదులు పొడుస్తున్నట్టే మాట్లాడుతుండు. నాకు వాళ్ళిద్దరిని చూస్తుంటే కింద నుంచి మీ దాకా మస్తు మండుతుంది. మా ఆయనతో నన్న గంత బాధ లేదు, గంత లొల్లి లేదు, కానీ వీళ్ళతోనేంది నేను రోజు మాటలు పడేతుంది. ఆహా, గీడున్నవా? బిడ్డని అడుగుతానేమో ఏం చేస్తలేదు మా అమ్మాయిగా పొల్లే చెప్తది. తీరా వచ్చి చూస్తే నువ్వు ఫోన్లు పొక్కలు మాట్లాడుకుంటే చేరినా వీడా. ఏందత్తమ్మా ఏదో కయ్యా కయ్యా మొత్తుకుంటుర్రేంది, ఏమైంది? అంటే గింతసేపు ఫోన్ మాట్లాడి నేను రాగానే ఒక్క మాటలని తుటుక్కున పెట్టేసినవేంది బద్మాయిదానా? అబ్బో అబ్బో, ఎవరితో మాట్లాడినవే గంటలు కామానము, ఈ లోపల అర్రలే చేరినవు. పిల్ల వచ్చి మమ్మీ మమ్మీ అని విడుస్తుంటే ఇట్లా పలుకుతలేవంట, మచ్చ మొస్తలేవంట. ఆ పిల్లతోని ఏమేం చెప్పి పంపినవే? మా మమ్మీ ఏం చేస్తలేదు కూర్చుంది అని ఆ పిల్ల చెప్పింది. తీరా వచ్చి చూసేసరికి ఫోన్లు పొక్కలు మాట్లాడుకుంటా చేరినావు. ఎవరితోని గింతసేపు మాట్లాడినావు చెప్పు? అయ్యో, ఎవరితోనేంది? అయినా ఎవరితో మాట్లాడితే నీకేంటి? అన్ని నీకు చెప్పాల్సిన అవసరం ఏమైనా ఉందా? మా అక్కలు, మా అక్క పిల్లలు, మా తమ్ముళ్ళు అందరు ఫోన్లు చేస్తారు. చాలా రోజుల తర్వాత ఇక పండుగకు వస్తున్న మా అక్క డబ్బుండ్రా డబ్బుండ్రా అని ఫోన్లు చేస్తారు. వాళ్ళతో మాట్లాడుతున్నా. అయినా ఎవరితో మాట్లాడుతున్నావు అని అడిగే అర్హత నీకు ఉందా చెప్పు? గట్లా డౌట్ ఎందుకు పడతావత్తమ్మా? ప్రతి దానికి కూడా చిన్నదానికి ఇంత పెద్దది చెయ్యాలి, నా మొగలతో కొట్టిపియాలి తిట్టిపియాలని గిసంటి ఆలోచనలే ఉంటాయి ఎప్పుడు నీకు? అంటే ఇంట్లో ఉన్నప్పుడు పెద్ద మనిషి అయినప్పుడు నేను అత్తలాగా కోడల్ని అడగొద్దా, ప్రశ్నించొద్దా అని బాగా మాట్లాడుతున్నావు. అబ్బో, పెద్దరికము బాగానే చేస్తున్నావు. పెద్ద మనిషి అన్నప్పుడు ఇప్పుడు గుర్తుకొస్తుందా నీకు? నీ మొగడు నువ్వు నన్ను ఎన్నెన్ని మాటలు అంటున్నావు, ఎన్ని మాటలు అంటే టార్చర్ చేస్తున్నారు. అన్ని నేను మైండ్ లో పెట్టుకుంటూనే ఉన్నా. రేపు రేపు చూపిస్తా. నీ కొడుకు లేనందుకు నన్ను మస్తు టార్చర్ పెడుతురు కదా. ఓహో, నా కొడుకు ఇంట్లో లేనందుకు నిన్ను నానా మాటలని టార్చర్ చేస్తున్నాము నేను నా మొగడు. అబ్బబ్బబ్బా, అత్త లేదు మామ లేదు, అత్త మామ ఎవరు అన్నట్టు పేరు లేదు ఊరు లేదు అనుకుంటా అట్లా పిలుస్తున్నవేమే నీ మొగడు అని అంటున్నవేమే. ఓ అమ్మోకి ఇంత బరిదేకిస్తావని నేను అస్సలు అనుకోలేదు. నీ మొగడు లేక నువ్వు కథలు పడుతున్నవే, నువ్వు నాటకాలు చేస్తున్నావు, నువ్వేమేమి కథలు పడుతున్నావు అన్ని ఎరకైతేనే ఉన్నాయి. నా మొగడు లేనందుకు నన్ను తిడుతురని మా మీద బదనాలు చెప్తున్నావు. గట్ల గిట్లుందా? ఇంకా ఏమేం కథలు పడుతున్నా? అంటే నీ కొడుకు లేనిది చూసి ఎవరిని బట్టిపోతున్నా, ఎక్కడెక్కడ తిరిగి వస్తున్నా? ఇటువంటి మాటలు మళ్ళా నీ నోట్ల నుంచి రావాలి. ఆ నాలుగు గోసి పడితే ఇంకా ఏమనుకుంటున్నావో? ఎవ్వరు లేనిది చూసి ఈ మాటలన్నీ ఊకున్నా ఇంకా మళ్ళా ఒక్కసారి ఇటువంటి మాటలు రావాలి, కానీ ఏం చేస్తానో చూడు ఎవరు లేనిది చూసి. ఓ అమ్మో, ఓడి దేవుడు, ఎన్ని మాటలు అంటున్నవే. అబ్బా, ఎవడన్నా చూస్తే ఈ పట్నం పుల్లకు ఇటువంటి మాటలు రావు అని అనుకుంటట్టే ఉన్నావు, గాని ఎన్ని మాటలు అంటున్నవే బద్మాయిదానా. అబ్బా దేవుడా, ఏం రాత రాష్ట్రవరా నాయన. కోడళ్ళతోని మాటలు పడే బుద్ధి అయిందేంద్రా నాది. ఇంత బతుకయ్యేంద్రా దేవుడు. ఇది ఇంకా స్టార్టింగ్ ఇటువంటి మాటలు వస్తున్నాయని భయపడుతున్నామంటే ఇంకా రేపు రేపు ముదురుతా ఉంటే ఎన్ని మాటలు వస్తాయో నా నుంచి. ఇక ఊహించుకోవద్దు. ఇక గిట్లనే అన్నాం అనుకో బిడ్డ, ఏం చేస్తానో నీకే తెలియదు నాకే తెలియదు. ఇక నిమ్మలంగా నోరు మూసుకొని ఊరుకుంటేనే మంచిది. ఇక లేకుంటే నన్ను ఇట్లనే రెచ్చగొట్టిరనుకో, ఇక చూడు కథ వేరైతుంది. దీని బద్మాష్ ముఖంలో చెప్పు ఎన్ని మాటలు అంటుంది. ఓయమ్మో, ఏడనన్నా ఉన్నదో లేదో అత్తను కోడలికి ఇన్ని మాటలు తిడుతుందంటే గిదే మొదలై ఉంటది. ఈ సంతి పాడుగాను ఎక్కడికి దాపరిచ్చిందో. నా కొడుకు నా మైకుని వేసి ఆట ఆడుకుంటుంది. నా సంసారం అంతా ఆగం చేస్తట్టే ఉంది ఇది. ఈ అవ్వ, దీని చేతుల గత్తర్లు బుట్ట, దీని నోట్ల మన్ను వెయ్య, ఎక్కడ లంజదో నా ఇంటికి వచ్చి నా సంసారం అంతా బాజారు పాలు చేస్తట్టే ఉంది. ఆగో, ఇప్పుడే అన్నా కదా నీ నోటి నుంచి నన్ను తిట్టినట్టు కనిపించాలి, తిట్టినట్టు వినిపించాలి, మంచి మర్యాద దక్కదు అని చెప్పిన. ఆగో అంటున్నా ఇట్లా ఎన్ని మాటలు అంటావు చూస్తున్నా. ఎన్ని మాటలు అంటందుకు నేనేమన్నా ఉత్తగానే వచ్చినా? నలుగుట్లా ఒప్పించుకొని లగ్గం చేసుకొని రాలేదా? ఎప్పుడు గిసొంటి మాటలే అంటావు. ఎక్కడికి ఏం దాపరిచ్చిందో నా ఇంటికి వచ్చిందంటే నువ్వే వచ్చినవే. నువ్వు వచ్చిన అయ్యను నా అమ్మను బట్లాడి పిల్ల గింత అందంగా ఉంది, నా కొడుకు అయితే సూపర్ సెట్ అవుతుందని నువ్వే బట్లాడి వేసుకున్నవే ఎదురు కట్నం ఇచ్చి. మరి నన్ను ఎందుకంటే ముమ్మాటికి ఒకటే పని, ఎక్కడికేం దాపరిచ్చిందో ఎక్కడికేం మొదలైందో నా సంసారంలో అడుగు పెట్టిందనంటే ఇటువంటి మాటలు మన్న ఇట్లా నీ నోటి నుంచి ఇంపియాలి, గాని ఇక చూడు మంచిగా ఉండదు. ఏం చేస్తున్నావయ్యా పెద్ద మనిషి? ఉత్తగానే ఊలాము కూర్చుంటావు, ఏం పని పాట లేకుండా వచ్చినా నీకు? మరి ఏం చేయమంటవే? లేచి ఆకిలి గిట్లూకి ముగ్గు గిట్ల పెట్టాలనా, లేకుంటే బాసన్లు బయటేసి బాసన్లు తోమాలా, లేకుంటే వంట గిట్ల వేయాలనా? ఏం పని లేక ఉత్త గులామే ఉంటామంటే ఇంకేం చేయాలి? పొద్దుగల బావి కాడికి పోయి ఇంత అదో ఇదో గీలుకొచ్చిన. ఇప్పుడు ఏం పని లేదని నిమ్మలంగా ఇంట్లో కూర్చున్నా. ఓయమ్మో, ఎన్నడో ఒకనాడు పని లేకుంటే ఇంట్లో కూర్చుంటే నీతోని ఇదేందే రసరస. ఇక రోజు ఇంట్లోనే వండుకుంటే నీతో కష్టమే ఉన్నట్టుంది పోహే.
అబ్బో అంతేనా? బాగుంది కానీ పండుగ దగ్గరకు వస్తుందయ్యా, జరా పండుగకు పైసలు ఇయ్యి. మొన్న సంది తలుగుతుంటే మచ్చ మురుకుతలేవు పలుకుతలేవు. అసలు నేను చెప్పిన మాట వినిపిస్తుందని శివన పడుతుందా లేదా అయ్యా? ఏమైనా రేపిస్తా మాపిస్తా అంటారు, ఇస్తలేవు అవి ఇస్తలేవు. మరి పండుగ చేయాలా వద్దా చెప్పు? అరే పండుగ చేయాలన్నా వద్దంటే ఇదేమైనా పెద్ద పండుగ నానే. ఏదో ఇన్ని మురుకులు చేసుకుంటారు, ఇన్ని పూరీలు చేసుకుంటారు, తింటారు పంటారు అంతే. ఇంకేముంటది ఇక మీ ఆడోళ్ళ కంటే ఓ ముగ్గులు ఇంత ఇంత పొడుగు వరుస్తారు. ఇంకా కలర్లకు ఇయ్యమంటున్నావా నే పైసలు? ఈ కలర్లు పాడుగాను, ఇంకా కలర్లు 10-20 రూపాయలు పెట్టి నేనే తీసుకొస్తా గానీ కలర్లకు కాదయ్యా. ఇప్పుడు బుజ్జమ్మని పిలవాలి. బుజ్జోళ్ళు పిల్లలు వాళ్ళు వీళ్ళు వస్తే ఇక తక్కువ ఖర్చు అవుతుందా చెప్పు? ఆ పిండి వంటలు అవి ఇవి చేయాలి, అప్పాలు గారెలు మురుకులు ఇవన్నీ చేయాలి. ఇంకా పిల్లలు ఏమంటారు, నాకు మిర్చిలు చేయని ఒక పిల్ల అంటది, ఇంకో పిల్లగాడేమో నాకు ఓడలు చేయమమ్మా అని ఇంకో పిల్లగాడు అంటాడు, ఇంకో పిల్లగాడేమో గర్జలు చేయంటాడు. ఒకరికి నచ్చింది ఒక చెప్పనే చెప్పరు. ఇక అన్ని పోతే వాళ్ళ అమ్మకు నచ్చిన వాళ్ళ అమ్మకు చేసి పెట్టాలి. ఇక చిన్నప్పటి సంది మన బిడ్డ అంటే మనకు బరబాగా అని ఇక చిన్న పిల్లలు లెక్కన అందరు అడుగుతారయ్యా. వాళ్ళకి నచ్చిన చేసి పెట్టాలి కదా, ఎప్పుడో సంవత్సరానికి ఒకసారో 2 సార్లు. ఆ ఈ ఒక్క పండుగ కన్నా లేకుంటే నువ్వు ఏందయ్యా నాకు అర్థం కాదు. ఏం చేస్తారే అని అంటున్నావు, తక్కువ ఖర్చు అవుతుందా? ఇప్పుడు లేదు లేదన్న 5-6 వేల ఖర్చు అవుతుందయ్యా. ఇక 4 వేలన్న చేతిలో పెట్టరా, నేను ఎట్లా నాటసారి దిద్దుకుంటా గానీ. ఆర్ని అమ్మ ఇది సంక్రాంతి పండుగకు 4,000 అయితే అనే. నీ కథ బాగుందేమే. ఇక ఉన్న బట్టనెత్తి కుట్టించుకుంటే ఉన్నాయి. అమ్మ ఏంది పైసలంటే తమాషా అనుకుంటున్నావా? ఎట్లా 4,000 4,000 అని తలుగుతున్నావు? పోసిని ఈ భూమి మీద పండుగ నువ్వే చేస్తున్నట్టున్నావు కదా, ఎవరి లేని బాధ నీకే అవుతుంది. ఇంకా 5,000 6,000కి గట్లా ఉచ్చ పోసుకుంటామంటే ఇంకా రేపు రేపు పెద్ద పెద్ద దావత్లు అవుతాయి. నీ కొడుకులు అర్థమైనాక పిల్లలు పుడతారు, వాళ్ళు వీళ్ళే పెద్ద పెద్ద దావత్లు వేయాలంటే ఇక అప్పుడు ఉచ్చ పోసుకుంటే ఉన్నో లోపల దాచుకుంటే మూసలు అంతిన వారయ్యా. కాదయ్యా, పిల్లలు వస్తే తమాము గట్లా ఏం లేకుండా ఎట్లా పంపిస్తారు చెప్పు? ఇక పిల్లలు వచ్చి వారం 10 రోజులు మన ఇంటికాడనే ఉండిపోతారు. అది నచ్చిన అలా వేసి పెట్టాలి, నచ్చిన వండి పెట్టాలి, నచ్చిన ఇప్పియాలి. మరి ఖర్చు తక్కువ అవుతుంది అనుకుంటావా? అంతే అంటవానే. సరే సరే అప్పు సప్పు చేసి ఒక 2,000 తీసుకొస్తుంది. నువ్వు ఎట్లనో అట్లా సర్ది పెట్టు సరేనా? నేను ఏడికేం సర్ది పెట్టనయ్యా. పోయమ్ము పోయమ్ము, అక్కడ ఇక్కడ తీసి ఈ పొక్క నూకుదు, అక్కడ ఇక్కడ తీసి ఈ పొక్క సంలాస్తుండ్రు. ఆ పొక్క ఈ పొక్కలు మూసేసరికి నాకు సాలు అవుతుందంటే, అప్పులు కట్టడానికే నాకు ఇంత కాలం అయ్యిందంటే మళ్ళా నువ్వేను సర్దుకోవో, నువ్వే సుధరాంచుకోనంటే ఏడికేం దేవాలయ్యా నేను చెప్పు? రోజు ఇంటికాడ ఉండకుండా గులాం ఉండకుండా రోజు కూలిపోతూనే ఉంటా. తెచ్చినట్టు ఇంట్లో ఖర్చులకాయ, కూరగాయలకాయ, సామాన్లకాయ. అప్పుడు ఇప్పుడు నువ్వు 10-20 అడితే నీకు ఇచ్చి పాల ప్యాకెట్లకు బిస్కెట్లకు ఊకైతున్నాయి అయ్యా. ఇవన్నీ పెట్టుకొని మరి ఎక్కడ పెడుతున్నావు, ఏం కదా? నువ్వు సుధరాంచుకుంటే నేను ఏరికేం తేవాలి చెప్పు? అప్పులు షిట్టీలు అన్ని నేనే కడతా, నీ పానానికి ఒక్కటి ఇట్లా పెట్టా. ఏదో అమ్మ చెప్పున్నానికి ఏదైనా అవసరం వస్తే పిల్లల కొరకు బట్టలు ఇప్పిస్తాయ్యా, పైసలు ఇయ్యి అంటే గాదానికి ఇస్తావేమో. ఇలా పండుగ చేస్తున్నాయ్యా ఇయ్యి అంటే 2,000 చేతిలో పెడతా అంటే ముష్టి 2,000 ఏమిటి సరిపోతాయి అయ్యా అని కథ గమ్మతుంది. ఆగో చూడుకో, ఆ లచ్చవ్వ పండుగ పెద్దగా చేస్తుంది, బిడ్డని గిట్ట పిలిచి 15 చీరల దాకా పట్టించుకొస్తుందంట. నీకేమైనా సిగ్గుశరం ఉన్నదా చెప్పు? ఆరే చేస్తరే. ఇక వాళ్ళకేంది, వాళ్ళ కొడుకు పెద్ద డ్యూటీ చేసుకొని వస్తుండు. ఇక వాళ్ళు ఎంతకంటే అంత ఖర్చు పెడతారు. ఆవు గాని వాళ్ళ కూడలిది ఏమో రసరస అవుతుందంట ఊర్లో. నీకు ఎరుకైందా అనేమన్నా? అయ్యిందయ్యా, అందరికి ఇరుకైంది నాకు ఇరుకైంది కానీ ఎందుకు తియ్యి ఆలనల్ని పంచాయతీ మనకెందుకు? పండుగ పూట ఏమన్నా చేసుకొని పోయమ్మ వాళ్ళ జోలికి పోవద్దు నాయన. ఆ పోయి లేసలేస కథలు పడుతుంది. పెళ్ళైనాక గదేం బుద్ధి పాడైందా బద్మాయిసానికి? ఇక పోరగాని ప్రేమిస్తుందంట, ఉంచుకున్నారంట ఇద్దరు. ఏమన్నా చేసుకొని మనకెందుకు తీయరాదు? పాపం లచ్చవ్వ వాళ్ళ మొగడు చాలా బాధపడుతురు, చాలా దైతురయ్యా. నిజంగా గసంటి బాధ పగోళ్ళ గిట్ట రావద్దయ్యా. అవునే నిజంగా గా పోరికి గదేం బుద్ధి. అందుకే పట్న పొలం చేసుకోవద్దే. అది చూస్తాను టీక్ టాక్ తయారయ్యి ఎప్పుడు డిరేసులు వేసుకొని తిరుగుతుంది మొగరాయిన్ లెక్క. చీరలు కట్టుకుంటే ఏమైంది పొల్లా? నేను ఒకనాడు అడిగిన పెళ్ళైన కొత్తల. మా పట్నంలో గిట్లనే వేసుకుంటారు, నాకు చీరలు కట్టుకోరాదు. ఇక రేపు రేపు నేర్చుకుంటా తీయ అని అంటుంది. పొల్లకిన వారయ్యా. ఇక మళ్ళీ ఇంకో రోజు ఇంకోడంటే, ఇగో ఈ ఊరులకు ఏం పని, ఏమైనా నా ఉసిరే పోసుకుంటారు ఏంటి? మీకు ఏం పని పాట లేదా? మళ్ళీ ఇంకోసారి నా జోలికి వస్తే మంచిగా ఉండదని బెదిరించిందే. ఇక గా పొద్దుటి సంది నేను దాని జోలికోని దాన్ని ఆటకొని చూసి ఇట్లా చూడనట్టే ఉంటా. ఈ పొల్లకిన వారే పెళ్లి కాకముందుకు చేస్తే అది వేరే ఉంటది కానీ పెళ్ళైనాక గీదేం బుద్ధే. మరి ఉంటదా అని బట్టి వీక్తదా అని. ఉంటది ఎక్కడ విత్తది కానీ పాపం పోరాడు చాలా అమాయకుడు, కష్టజీవయ్యా. పొద్దుగాల లేచిపోతాడంటే కష్టానికి పొద్దు కంగ ఎప్పుడో చీకట్లకు వస్తాడు. కన్న కష్టం చేసుకొని వస్తే బద్మాషిదేమో తయ్య తక్కలాడుతుంది. ఇక పైసలన్నీ దీని చేతిలోనే పెడతాడంట. పోరాడు జీతం వచ్చినట్టు ఇక అవన్నీ చూసుకుంటుంది. పోరాడు ఎడ్డి పూకోడని కానీ పట్టించుకుంటలేదు. ఇంకోటి చూసుకొని పైసలన్నీ ఆయనకి పెడతదా? మరి ఎట్టట చేస్తుందో తయ్య తందనాలు ఆడుతుందయ్యా. వాళ్ళ గురించి మనకెందుకు కానీ జర పైసలు అయితే తీసుకురా అయ్యా. నువ్వు పండుగ మంచిగా చేయాలి, పిల్లలు వస్తే మళ్ళీ ఒకరి ముఖాలు ఒకరు చూసుడు అవుతుంది. మన్ని ముఖాలు చూస్తే నాకు ముందే మంచిగా అనిపించదు.
మరి ఈ ఆట ఇట్లా పోగులు వేసేది ఉంటది. ఇప్పుడే ఈ ఆటని మాట్లాడుకో. ఎవరి పొత్తుల గూడతావో జర గూడు. మళ్ళా తీర పండుగ దగ్గరకు వచ్చినాక అయ్యో ఈ ఆట తెచ్చుకుర్రారా నాకు చెప్పకపోతే అని నోరొప్పలిచ్చినావనుకో మంచిగా ఉండదు. సరేనా? నీ బుద్ధులు గట్టినే ఉంటాయి. అన్ని అయిపోయినాక నోరొప్పలిస్తావు. గట్ల చేయకు. సరేనా? సరే సరే తీయే. అమ్మో ఆడిదాని అంటే ఆడిదానివే, నువ్వు చెప్తే కనుక నాకు తెలియదా నీ అవ్వా. సరే తీయి. ఇగో ఇదేనైతే మన వీడియో ఎట్లుంది? వీడియో కంటిన్యూషన్ పార్ట్ రేపు మార్నింగ్ వస్తుంది దోస్తులు. మార్నింగ్ వీడియో చాలా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది దోస్తులు. కొంచెం లెంత్ అనేది ఎక్కువ పెంచండి పెంటక్ అని కొంతమంది అంటున్నారు. ఇక ప్లీజ్ అర్థం చేసుకోండి దోస్తులు. మేము ఎంతో ట్రై చేస్తున్నాం కానీ పిల్లలు ఉండడం వల్ల అసలు కావట్లేదు దోస్తులు. వీలైనంత వరకు 2 వీడియోస్ పెట్టి ఇక ట్రై చేస్తున్నాం కాబట్టి ఆ బాధను మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటాము. ఇంకా ముందుకు మీ సపోర్ట్ పక్కా ఉండాలి. మీ సపోర్ట్ కూడా చేస్తారు అనుకుంటున్నాం దోస్తులు. ప్రతి ఒక్కరు కూడా చూసిన ప్రతి ఒక్కరు కూడా వీడియోని చిన్న లైక్ చేసి హై పాయింట్స్ అని ఇవ్వడం అస్సలు మర్చిపోకండి దోస్తులు. మేము ఎంతో కష్టపడుతున్నాం కాబట్టి ఇక కష్టానికి ఫలితం మీరు ఇచ్చే చిన్న లైక్ లోనే ఉంటుంది దోస్తులు. మీరు ఇచ్చే చిన్న లైక్ తోనే మేము ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతాం కాబట్టి ఆ ఆనందాన్ని మీకు చూడాలి అనిపిస్తే ప్లీజ్ దోస్తులు గట్లా లైక్ల రూపంలో తెలియజేయరి. ఈ మధ్య అయితే చాలా బాగా పాజిటివ్ రెస్పాన్స్ మీ నుంచి వస్తుంది దోస్తులు. ప్రతి ఒక్కరు కూడా 100% కి ఒక 70 to 80% వరకు బాగా లైకులు కొడుతున్నారు, మంచి కామెంట్లు పెడుతున్నారు. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇలాంటి సపోర్ట్ ఇంకా ముందు ముందు కూడా ఉంటే మంచి మంచి కంటెంట్ మీకోసం తీసుకురావాలని మాకు అనిపిస్తుంది కాబట్టి ప్లీజ్ దోస్తులు మీ సపోర్ట్ ఇలానే కొనసాగించండి. సరేనండి, బాయ్ బాయ్ అందరికీ. మరొక మంచి కంటెంట్ వీడియోతో మళ్ళీ ఈవినింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాము. అప్పటివరకు చూస్తున్నాను నేను స్వీట్ భాష. బాయ్ బాయ్ అందరికీ, మళ్ళీ కలుద్దాం.